ఇందాక చెప్పారు గతంలో అంటే చాలా మంది మహిళలు మనం ఆదర్శంగా తీసుకున్నాం రాజకీయాల్లో. చాలా మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా అయ్యారు. సో అలాంటి ఆదర్శవంత మహిళలున్న ఈ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి మహిళల వల్ల మీలాంటి సబ్జెక్ట్ పరంగా మాట్లాడే మీలాంటి సబ్జెక్ట్ ఉన్న మహిళలందరూ మీరు ఇలాంటి వాళ్ళ వల్ల రాజకీయాల్లో మహిళలకు విలువ లేకుండా పోతుంది అలా ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు మీడియాలో డెరోగేటరీ కామెంట్స్ చేయడం వల్ల వాళ్ళు ఎలా సర్క్యులేట్ చేస్తున్నారు ఇవన్నీ. తద్వారా ఏమవుతుందంటే ఆ పార్టీలో ఉన్న మహిళలందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది కదా! ఆ పార్టీలో నిజంగా బలంగా పనిచేసి, నిజంగా ఒక టాలెంట్ ఉండి, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి అవకాశం రాదు. ముఖ్యంగా వెనకబడ్డ వర్గాల వాళ్ళకి అవకాశం రాదు. అప్పుడు ఏం జరుగుతది? ఇలాంటి వాళ్ళే ముందుకొచ్చి కూర్చుంటారు. ఫేస్ ఆఫ్ ద పార్టీ వీళ్ళే అవుతారు. ఫేస్ ఆఫ్ ద పార్టీ వీళ్ళే అయినప్పుడు వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఆ వెనక ఉన్న మహిళలందరికీ కూడా చుట్టుకుంటారు. అప్పుడు సమాజాన్ని ఫేస్ చేయలేక ఆ మహిళలు వాళ్ళకి వాళ్ళే పక్కకు తప్పుకునే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే కుటుంబంలో ఒప్పుకోరు కదండి. ఇష్టం వచ్చినట్టు అట్లా చేస్తూ ఉంటే కుటుంబం ఇప్పుడు అందరూ రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళే కాదు కదా, సామాన్య మహిళలు ఉంటారు. వీళ్ళు కూడా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళని ఫేస్ ఆఫ్ ద పార్టీలు చేస్తారో, వీళ్ళు ఇలాంటి డెరోగేటరీ కామెంట్స్ చేసి పలచబారిపోతారో, ఆ రిఫ్లెక్షన్ అనేది వెనకనున్న మహిళలకు కూడా నడుస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో కేవలం ఎదుటి పార్టీని ఎవరైతే బాగా తిడతారో, మంచిగా వాళ్ళకి అంటే వీళ్ళు తిట్టిన తిట్లకి బాగా వ్యూస్ వచ్చి చప్పట్లు వస్తాయో వాళ్ళకే పెద్దపీట వేయడం వల్ల వచ్చిన దౌర్భాగ్యం అంతా కూడా. నిజంగా రాజకీయంలో నిజంగా మహిళా సమస్యలు ఎన్నో ఉన్నాయండి. ఎన్నో బాధపడుతున్నారు. కానీ వాళ్ళ గురించి నిజంగా మాట్లాడే వాళ్ళు కరువైపోయారు ఈ రాష్ట్రంలో. నాకైతే చాలా బాధ కలుగుతుంది. చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే రాజకీయం అనేది ఒక పెద్ద గొప్ప ప్లాట్ఫామ్ అండి. అందరూ గౌరవించే ప్లాట్ఫామ్. నేను అందులోంచి పక్కకు వచ్చినా కూడా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. కరెక్ట్ గా యూజ్ చేస్తే ఎంతో మందికి మంచి జరుగుతుందండి. కానీ ఎవ్వరూ సరిగ్గా యూజ్ చేయట్లేదు. మీకు ఇంకో విషయం చెప్తానండి. క్షేత్రస్థాయిలో ఒక చిన్న పని కూడా చేయనివ్వరు నిజంగా కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏమొచ్చి ఇట్లా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరి ఎలా మాట్లాడతారో అనేది నిజంగా నాకు ఆశ్చర్యంగా అవుతుంది ఒక్కొక్కసారి. అంటే వాళ్ళకి వర్గాలు చూసుకోనా, లేకపోతే ఈ వర్గ నాయకుల పార్టీలను చూసుకోనా, మరి ఏం చూసుకొని వీళ్ళు ఇట్లాగా వెర్రవీగుతున్నారు అన్నది నిజంగా అర్థం కావట్లేదు నాకు. ఆలోచించండి మీరు మహిళలుగా రేపు పొద్దున వచ్చే తరం మహిళలకి మనం ఏం స్ఫూర్తిగా నిలబడుతున్నాం అనేది కూడా ఆలోచించాలి. మీతో చూసుకొని వెళ్ళిపోతే సరిపోదు కదా. నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ లోకి రావాలంటే ఇప్పుడు మా ముందు జనరేషన్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇట్లా ఇందిరాగాంధీ గారి లాగా ఉండాలి, ఇట్లా ఉండాలి అనుకొని వచ్చిన వాళ్ళు. అలాంటిది ఇప్పుడు మీరు వచ్చేసరికి మనం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి చెప్పండి నాకు. ఈ రాష్ట్రంలో ఏ మహిళా నాయకులు చూసి ఇన్స్పైర్ అవ్వాలి చెప్పండి నెక్స్ట్ జనరేషన్. ఇదా మీరు సెర్చ్ చేసేది? తప్పు కదా. మారండి, మీరు మారాలి, అధినాయకులు మారాలి, అందరూ మారాలి, మహిళా నాయకత్వం కావాలి. అది కేవలం భజన చేసే నాయకత్వం కాదు, చప్పట్లు కొట్టే నాయకత్వం కాదు, లేకపోతే వాళ్ళు వీళ్ళు రికమెండేషన్స్ తో వచ్చే నాయకత్వం కాదు, లేదంటే జస్ట్ ఒక డమ్మీగా కూర్చునే నాయకత్వం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంది, నిజంగా ప్రజల కోసం పనిచేసి సమస్యల మీద అవగాహన ఉంది, పరిష్కారం కోసం కృషి చేసే నిజమైన మహిళా నాయకత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రైట్. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి అంశం గురించి చర్చకి తెరలేపారు. రేపటి రోజున అంటే మనకి 2029 ఎన్నికల నుంచే 33% రిజర్వేషన్ అమల్లోకి రాబోతుంది మహిళలకి అని చెప్పి దాదాపుగా ఆ చట్టం కార్యరూపం దాల్చిపోతుందని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ ఇప్పటికే మనకి చూసుకుంటే సర్పంచుల దగ్గర కావచ్చు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఇవన్నీ చోట కూడా మహిళా రిజర్వైన ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వాళ్ళ భర్తలు కావచ్చు, తండ్రులు కావచ్చు, వీళ్ళు ఊరికే పేరుకి మొత్తం వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఇప్పుడు ఈ 33% వచ్చి ఇంకా అమలైన తర్వాత అలాంటి చోట్ల కూడా కేవలం మీరు అన్నట్టు మహిళలు భజన చేయడానికో, లేకపోతే ఎవరికన్నా రిప్రజెంట్ చేయడానికో, లేకపోతే ఇట్లా తిడటానికో పరిమితం అయితే భవిష్యత్తులో 33% కాదు 50% మహిళలకి సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మహిళలకి న్యాయం జరిగే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు కదా. ఉండదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చినా కూడా ఇమీడియట్ గా ఏమవుతుందంటే ఆల్రెడీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలో, వాళ్ళ బంధువులో, వాళ్ళ అక్కలో, వాళ్ళ చెల్లెలో వచ్చేస్తారు ఫేస్ లోకి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మహిళలు పురుషులతో పోల్చుకుంటే అంత ఆర్థిక స్తోమత లేదు. అంటే ఇండిపెండెంట్ గా ఒక మహిళ వచ్చి రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఇప్పుడు మనందరికీ తెలుసు కోట్లతో ముడిపడి ఉంది. అంత ఆర్థిక స్వావలంబన మహిళలకు లేదు ఇంకా. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో ఆ కుటుంబ నేపథ్యం వల్లే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే
ఎవరో బాగా డబ్బున్న వాళ్ళకి ఒక డమ్మీలుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి చాలా సందర్భాలు అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కానీ నిజంగా ఆలోచించగలిగి నిజంగా ఒక నిర్ణయాత్మకంగా పాత్ర పోషించే మహిళలకు నిజంగా అవకాశాలు చాలా తక్కువ అండి. అది నిజంగా దురదృష్టం అనే చెప్పుకోవాలి. ఈ రాష్ట్రంలో మహిళలకి ఇది దురదృష్టమైన ఎందుకంటే ఎక్కడ ఇంత దారుణంగా ఉండదండి. చాలా ఎక్కువ రాజకీయాల్లో ఒక ఎలక్షన్ లో పోటీ చేయాలంటే చాలా ఖర్చు. ఆ ఖర్చుని భరించేది ఎవరు చెప్పండి? ఏ సామాన్య మహిళ వచ్చి భరించగలుగుతుంది? కాబట్టి కష్టం. అందులో మళ్ళీ ఇప్పుడు మహిళలు కూడా మళ్ళీ ఇప్పుడు వర్గాలుగా కూడా చూసుకుంటే నేను ఆల్రెడీ చూసాను కాబట్టి కొన్ని వర్గాలకే ఆ అవకాశం ఉండే అవకాశం కూడా ఉంది. మళ్ళీ అందులో కూడా ఇవే రాజకీయాలు నడుస్తా ఉంటాయి. వెనకబడ్డ వర్గాలు అంటే వెనకబడ్డ వర్గాలు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా పురుషులైనా స్త్రీలైనా ఒకటే పరిస్థితి. లాస్ట్ కి వచ్చేది మళ్ళీ హైరార్కీ సిస్టమే. మళ్ళీ ఆ వర్గాలు ఎవరైతే పార్టీలు నడుపుతున్నారో వాళ్ళకి సంబంధించిన మహిళలే పార్టీ పదవుల్లో కానివ్వండి, పోటీ చేసేటప్పుడు కానివ్వండి, అలాగే ప్రభుత్వంలో ఉన్న పదవులు కానివ్వండి, అన్ని వాళ్ళకే ఉంటాయి. మీరు కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. ఓకే, రైట్. ఫైనల్ గా మేడం, అంటే ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ షర్మిల గారి దగ్గర నుంచి మొదలైంది. షర్మిల గారు మాట్లాడారు, తర్వాత సునీత గారు మాట్లాడారు, పట్టాభి గారిని ఒక టీడీపీ నాయకులు మీకు తెలిసే ఉంటుంది, ఆయన కూడా ఏదో వాడు వీడని మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఏమో సుభాషిణి గారు మాట్లాడారు. అయితే గతంలో అనిత గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కానీ ముఖ్యమంత్రి సతీమణి గురించి కానీ మాట్లాడితే కఠినమైన చట్టాలు ఉంటాయి అని చెప్పి కొంత వార్నింగ్ ఇచ్చిన కనపడుతుంది. మరి ఆ చట్టాలు ఓన్లీ ముఖ్యమంత్రులకి అధికార పార్టీకే ఉంటాయా? మాజీ ముఖ్యమంత్రులకి ప్రతిపక్ష నాయకులకి అలాంటి చట్టాలు ఏమి వర్తించవా ఆంధ్ర రాష్ట్రంలో? భారతి గారు ఎప్పుడు కూడా అలా నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చూసానండి. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను రాజకీయాల్లోకి రాదలుచుకోలేదు, కేవలం నా భర్తకి అవసరమైనప్పుడు మాత్రం నేను సపోర్ట్ చేశాను ఆవిడ చాలా క్లియర్ గా చెప్పారు స్పష్టంగా. సో ఇంకా అలాంటి వాళ్ళని కూడా రాజకీయాల్లోకి లాగి మనం విమర్శిస్తున్నాం అంటే ఇంకా మత కోణం కూడా తీసుకొచ్చారు. ఇది అంతా మొదలైంది అక్కడే కదా. సో ఒక వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఉంది కదండి రాజ్యాంగంలో, ఎవరు ఏ మతం పాటించాలి అనేది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. వ్యక్తిగతమైన విషయానికి ఏదో రాష్ట్రానికి అదేదో జరిగిపోతుంది అన్నట్టుగా దాన్ని చిత్రీకరించి చూపించడం అనేది అంతవరకు కరెక్ట్. అసలు ఎవరికి అవసరం? భారతి గారు ఎవరికి మొక్కితే మాకేంటి, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ప్రదక్షిణ చేస్తే మాకేంటి, మాకు అనవసరమైన విషయం కదా అది. మాకు కావాల్సింది ఏంటి? ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం. అది మానేసి వీళ్ళిద్దరు భార్యాభర్తలు వెళ్ళారా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు వెళ్ళారా, ఎవరికండి ప్రయోజనం? నాకు అర్థం కాదు. ఒకవేళ బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు అన్నా లజీనావా గారిని తిరుపతి తీసుకెళ్ళినా తప్పే, అలాగే ఏంటి మన జగన్ గారు బలవంతంగా భారతి గారిని తీసుకెళ్ళినా తప్పే. అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, దాన్ని మనం గౌరవించాలి. ఆ మహిళలు ఎలా మొక్కాలనుకుంటే అలా మొక్కుతారు, ఎలా బ్రతకాలనుకుంటే అలా జీవిస్తారు. వాళ్ళని ప్రెజర్ చేసి రాజకీయ కోణంలో తీసుకొచ్చి మాట్లాడడం అనేది పూర్తిగా దిగజారుడు రాజకీయాలకి నిదర్శనంగా మనం చూడాలి తప్ప ఇది ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా మనలాంటి వాళ్ళందరికీ కూడా ఇర్రెలవెంట్ టాపిక్. ఇలాంటి చర్చల్లోకి తీసుకొచ్చి పక్కదారి మళ్ళిస్తామంటే మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ముందుంటాము సమస్యను గుర్తు చేయడానికి. మీరు చూస్తే నిన్న మాట్లాడుతూ ఉన్నారు కదండి, దురంధర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ అక్కడ మన అనకాపల్లి మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని దురంధర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అంత దురంధర్ గారు ఈ రాష్ట్రంలో మహిళా సమస్యల గురించి ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? స్టీల్ ప్లాంట్ ని దానికి ఎందుకు వదిలేశారు? కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పి వేడుకుంటున్నారు కదా, ఆ సమస్యలు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? చట్టసభల్లో మహిళలతో అగౌరవంగా మాట్లాడుతున్న వాళ్ళ మరి కనీసం చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంకా ఇప్పుడే చూసాను ఫ్రెష్ గా పిల్లలకి అమ్మేస్తున్నారంట, పిల్లలు అమ్మేస్తున్నారని ఇప్పుడే న్యూస్ చూసాను. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మరి 30,000 పైగా ఆడపిల్లలు కనిపించకుండా పోయారని చెప్పారు కదా, వాళ్ళెందుకు మళ్ళీ వెనక్కి తీసుకురాలేకపోయారు? అంటే మీరు 15 ఏళ్ళు పొత్తులో నేను కంటిన్యూ అయిపోతానని చెప్పారు కాబట్టి ఇంకా మీరు భజన చేస్తున్నారన్నమాట. అంటే జనసేనని భజన సేనగా మార్చేశారు. మీరు అలా చేస్తున్నారు కాబట్టి కింద ఉన్న వాళ్ళు కూడా అదే ఫార్మాట్ ని ఫాలో అవుతూ టీడీపీని ఏమైనా అంటే అధినాయకుడు అంటే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారినన్నా ఎవరు ఏమనట్లే, అదే టీడీపీ జోలికి ఎవరైనా వస్తే మాత్రం కేవలం పదవులు లక్ష్యంగా చేసుకొని ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి అందరం కూడా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.